పిల్లరా, మరోసారి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. నిజంగా దేవుని కనికరం పిల్లరా, ఇటువంటి స్థితిలో కూడా దేవుని వాక్యం వినేదానికి దేవుడు మనకిచ్చిన అనేక సదుపాయాలు బట్టి దేవునికి నిజంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నేను సంఘముగా ఏదో విధంగా మీరు నేను మరి దేవుని వాక్యం వినేదానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఇది. సో ఈరోజు ఆదివార దినమున మనము ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఆదివారం మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత 2 వారాలైంది ఈ యొక్క విషయాన్ని నేను మీ ముందు చెప్పబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి మీకు గత 2 వారాల నుంచి నేను బోధిస్తున్నా. నాకు అనిపించింది ఈ లాక్డౌన్ సమయంలో సంఘానికి రానప్పుడు ఈ స్థితిలో పరిశుద్ధాత్మ గురించి బాగా తెలుసుకోవడం మీకు నాకు చాలా అవసరం పిల్లరా. ఎందుకంటే పరిశుద్ధాత్మ పనిచేసే విధానం నీకు నాకు అర్థమైతే ఏ కష్టస్థితిలో ఉన్నా సంతోషంగా దేవుళ్ళు మనం జీవించగలం. ఎంత దుఃఖమున్నా, ఎన్ని భయాందోళన కలిగించే పరిస్థితులు ఏర్పడినా పరిశుద్ధాత్మతో నడిచేది మనకు అర్థమైతే, పరిశుద్ధాత్మ పని అర్థమైతే ఏ స్థితిలో కూడా ఆనందంగా ఉండొచ్చు. అందుకే కీర్తనకారుడు అన్నట్టుగా గాఢంధకారపు లోయలో నేను సంచరించను, ఈ అపాయం నేను భయపడను, నీ దుడ్డుకర్రయ్య నీ దండం నన్ను ఆదరించును. అంటే నీ వాక్యము నీ ఆత్మ నన్ను ఆదరిస్తాయి అని కీర్తనకారుడు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ గురించి బాగా అర్థం చేసుకుంటే అనుక్షణం ఆనందంగా ఉండొచ్చు పిల్లరా మనం. అందుకే నాకు అనిపించింది పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయాలు సంఘానికి బోధిస్తే ఈ స్థితిలో చాలా లాభదాయకంగా ఉంటుందని. సో అందుకనే గత 2 వారాలుగా మనము ఈ యొక్క సిరీస్ని నేర్చుకుంటా ఉన్నాం, ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ గురించి చెప్పాలని నేను మీ ముందు నిలబడుకున్నా. చాలా ఇంపార్టెంట్ టాపిక్ పిల్లరా. పరిశుద్ధాత్మ గురించిన విషయము చాలా ఇంపార్టెంట్. దుఃఖకరమైన విషయం అంటే చాలా తక్కువగా దీన్ని కాంప్రిహెండ్ అంటే తెలిసిన వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ గురించి చాలా తక్కువ తెలిసిన వారు చాలామంది క్రైస్తవుల్లో మీకు కనపడతారు. దేవుని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. యేసయ్య గురించి బాగా తెలిసి యేసయ్య గురించిన జ్ఞానం కలిగి ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ గురించిన జ్ఞానము చాలా తక్కువ మందికి ఉంది. ఎందుకంటే మీరు చూస్తే క్రైస్తత్వంలో చాలామంది దేవుని బిడలు పరిశుద్ధాత్మ గురించి ఏమీ ఎరుగని వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే పరిశుద్ధాత్మ గురించి ఏమి ఎరుగని వారు కొంతమంది ఉంటే, కొంతమంది అవసరం లేదులే తెలుసుకోవడం కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది పరిశుద్ధాత్మ గురించి తెలిసినా ఆయన ఒక శక్తిలాగా, ఆయన కేవలం ఒక సామర్థ్యము శక్తిలాగానే చూసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే నేను లాస్ట్ 2 వారాలు కూడా చెప్పాను, ఆయన వ్యక్తి అనేది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత ఆయన శక్తి అనేది కూడా మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఆయన మహాశక్తి, ఆయనకు మించిన శక్తి ఎవరు లేరు ఈ సృష్టిలో. పరిశుద్ధాత్మ ద్వారా సమస్తం సృష్టించబడ్డాయి. దేవుడు వాక్యం చెప్పినప్పుడు వాక్యాన్ని నిరూపించేవాడు, అది చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడే. అయితే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అనేది తెలుసుకున్నప్పుడు చాలా బాగుంటుంది క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితము. చాలా కార్యాలు చేయగలుగుతాము. ఆ తర్వాత దేవుని కొరకు చాలా బలంగా వాడబడే దానికి కూడా మనకు వీలు పడుతుంది. మనం వాడబడగలం. దేవుని ద్వారా చేయాల్సిన పనులన్నీ దేవుని కొరకు నేను ఏమేమి చేయాలనుకుంటున్నావు అవన్నీ చేయగలము. పరిశుద్ధాత్మ గురించి సరిగ్గా నీకు నాకు అర్థమైతే. నేను గత వారాల్లో కూడా చెప్పాను, నేను మీకు దేవుణ్ణి పరిశుద్ధాత్మని అర్థం చేసుకోవడము కొద్దిగా చాలా ధ్యానంగా అర్థం చేసుకోవాల్సిన వ్యక్తిత్వం పరిశుద్ధాత్మది. ఎలా అంటే దేవుని గురించి అర్థం చేసుకోవడానికి మన దగ్గర అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎలా అంటే సపోజ్ దేవుడు అంటే చాలామంది మీరు చూసింటారు, ఫోటో వేసి పెట్టింటారు. దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు, ఒక గొప్ప వృద్ధుల్లా, తెల్లని వెంట్రుకల్లా. సో కొద్ది ఐడియా ఉంటుంది దేవుడు అంటే ఎలా ఉన్నాడు అనేది. ఫోటోలు కూడా మీరు చూసింటారు, దేవుని ఫోటోలు, యెహోవా దేవుని ఫోటోలు కొంతమంది అట్లా ఇమాజిన్ చేసి వేసేవాళ్ళు ఉన్నారు. అయితే యేసయ్య గురించి తెలుసుకోవడం కూడా ఈజీ. ఎందుకంటే సువార్తల్లో విన్నప్పుడు మనము యేసయ్య గురించి అర్థం చేసుకోవడానికి కూడా అంత కష్టం ఉండదు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం గురించి.
ఆయన ఎంత దయ చూపేవాడని, ఎలా నడిచేవాడు, ఎలా పడుకునేవాడు, ఎలా తినేవాడు, ఎలా చేసేవాడు, మనుషులతో ఎలా మాట్లాడేవాడు, ఇవన్నీ సువార్తల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు నేను ప్యూర్గా దేవుని వాక్యం మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన కనపడని వ్యక్తి కాబట్టి, ఆయన ఆత్మ కాబట్టి. ఆయన మీరు ముట్టలేరు, కానీ ఆయన్ని ఫీల్ చేయగలరు. మనం ఫీల్ చేయగలం. ఆయన్ని ఫోటో తీయలేం, ఆయన్ని డైసెక్ట్ చేయలేం. అయితే అందుకే ఆయన్ని గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే కేవలము ముఖ్యమైన సోర్స్ మన దగ్గర ఒకటే, అదేంటంటే దైవవాక్యం. దేవుని వాక్యము ముఖ్యమైన సోర్స్ మనము దేవుని గురించి, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడానికి ఒకే ఒక అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యం. దాని ద్వారానే మీరు నేను పరిశుద్ధాత్మ దేవుని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలం. అందుకనే నిన్న వారం నుంచి నేను గత 2 వారాలు వాక్యంలో నుంచే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనేది మనం చూసుకుంటూ వస్తున్నాం. నేను మీకు నిన్న వారం కూడా చెప్పాను, ఆయన టైటిల్స్, ఆయనకున్న పేర్లు, పరిశుద్ధాత్మకు ఉన్న పేర్లు, ఆయన గురించి చూపించిన సింబల్స్, ఈ రెండిటి ద్వారా మీరు నేను పరిశుద్ధాత్మ దేవుని అర్థం చేసుకోగలం. కానీ ఇంకేది విధానం లేదు మన జీవితంలో. ఒకటి ఆయనకి ఇవ్వబడిన టైటిల్స్, పేర్లు. రెండవది ఆయనకి ఇవ్వబడిన, ఆయన కొరకు వాడబడిన సింబల్స్, చిహ్నాలు. ఉదాహరణకి గాలి అని పరిశుద్ధాత్మ గురించి చెప్పబడింది, అగ్ని అని. పావురం రూపంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు రావడం అనేది అవి సింబల్స్. టైటిల్స్ మనం చూసుకుంటా ఉన్నాం గత వారం నుంచి. నిన్న వారం మీకు ఆల్రెడీ 4 టైటిల్స్ నేను చూపించాను. ఆ టైటిల్స్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని అర్థం చేసుకోగలము, ఆయన పనిని అర్థం చేసుకోగలము. ఆయన మన జీవితంలో, మనుషుల జీవితంలో, ఈ భూమి మీద, ఈ సృష్టిలో ఆయన ఎలా పనిచేస్తున్నాడు అనేది ఆయన టైటిల్స్ బట్టి, ఆయనకి ఇచ్చిన టైటిల్స్ బట్టి క్లియర్గా మనం అర్థం చేసుకోగలము. 4 టైటిల్స్ నేను ఆల్రెడీ నిన్న వారం చెప్పాను. ఫస్ట్ టైటిల్ ఏంటి ఆయన కొరకు వాడబడిండేదంటే, మరి ఆయనకు స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అని రాయబడింది. ఫస్ట్ టైటిల్ నిన్న వారం చెప్పాను నేను, సత్యస్వరూపియగు ఆత్మ అని. యోహాను సువార్త 14:16లో పరిశుద్ధాత్మ కొరకు వాడబడిన టైటిల్ ఏంటంటే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్, నిజం. నిన్న వారం నేను ఆల్రెడీ చెప్పాను, మీరు రాసుకుంటే దాన్ని మీరు తిరిగి జ్ఞాపకం చేసుకుంటే. ఈరోజు మనం యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా కలిగి ఉన్నామంటే పరిశుద్ధాత్మ దేవుని పనే పిల్లరా. ఇది మనకు కనువిప్పు కలుగజేశాడు, మనోనేత్రాలు తెరిచాడు ఆయన. నిన్న వారం నేను చెప్పాను మీకు, ఒక రకంగా చీకట్లో టార్చ్ చేసినప్పుడు మనకు అక్కడ ఏముందో కనపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ప్రవేశించి మన జీవితంలో నిజంగా ఒక లైక్ టార్చ్ చేసినట్ల మనకు సత్యాన్ని మనకు బయలుపరిచాడు ఆయన. అందుకే ఈరోజు మనకు అర్థమైంది దేవుడు ఎవరు, యేసుప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, నేనెవరు అనేది. అందుకే మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సత్యాన్ని బయలుపరిచాడో మనం వెంటనే ఏం చేశాము, మనము పాపులమని ఒప్పుకున్నాం, పశ్చాత్తాపడ్డాం, రక్షణ పొందుకున్నాం యేసు ప్రభు ద్వారా. ఆయన రక్తంతో కడగబడి ఈరోజు నీతిమంతులుగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం. కారణము ఈ సత్యస్వరూపియగు ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ దేవుడు సత్యస్వరూపియగు ఆత్మ మనకు సత్యాన్ని బయలుపరిచాడు. నిన్న వారం నేను ఒక చాలా ప్రాముఖ్యమైన వాక్యాన్ని మీకు చెప్పాను. 2 కొరింథీ, కావాలంటే ఇంకోసారి మీకు అది చదివిస్తాను. 2 కొరింథీ 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని పని బాగా రాయబడింది అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు సత్యస్వరూపిగా ఆత్మ ఏం చేశాడు, 4:4లో చూస్తే 2 కొరింథీ 4:4లో దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనుపడుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము యుగదేవత, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రంలో గుడితనం కలుగజేసిన. మనం గుడితనంలో ఉంటింపులారా, మనోనేత్రాలు మూయబడి ఉండే. అయితే ఏం జరిగిందంట, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. గనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకొనలేదు కానీ క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభు అనియు మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించడం. అంటే ఏం చెప్తుందంటే వాక్యము, చీకట్లో ఉంటింపులారా, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యంలో అక్కడ చీకటి ఉండేను, నిరాకారం ఉండే, శూన్యం ఉండే. అయితే దేవుడు వెలుగు కలుగును గాక అన్నప్పుడు వెలుగు ఎలా ప్రకాశించిందో
చీకటి వెళ్ళిపోయిందో మన హృదయంలో అదే జరిగింది. మన జీవితంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సత్యాన్ని మన జీవితంలో పంపడం ద్వారా చీకటి వెళ్ళిపోయింది, మనోనేత్రాలు తెరుచుకున్నాయి. మనం ఇప్పుడు దేవుని బిడలంగా చేయబడి పాపం నుంచి విడుదల పొంది నీతిమంతులమై ఉన్నాం. అది సత్యస్వరూపే గంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సత్యాన్ని బయలుపరిచేవాడు అనేది అక్కడ తన టైటిల్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆయన ప్రవేశించుకుంటే సత్యము అర్థం కాదు. అందుకే ఈరోజు చాలామందికి లోక ప్రకారంగా జ్ఞానులు, చదువుల్లో జ్ఞానులు, ధనికులు, వ్యాపారస్తులు, గొప్ప గొప్ప వారి భూమి మీద ఉన్నారు. కానీ దైవిక విషయాల్లో ఏమీ ఎరుగని వారై, గుడ్డితనం కలిగిన వారై, మరి సృష్టిని పూజిస్తూ సృష్టికర్త ఎవరు తెలియక జీవిస్తున్నారు. కానీ నువ్వు నేను ఎంత ధన్యులం చూడండి. దేవుడు ఎవరో తెలుసుకున్నాం. దానికి కారకుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ మనలో ప్రవేశించి ఆ పని చేశాడు. రెండవది నిన్న వారం నేను చెప్పాను, స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. ఆయన పరిశుద్ధతనిచ్చే ఆత్మ అని రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వాక్యాల్లో అక్కడ రాయబడింది. ఆయన పరిశుద్ధత ఇచ్చే ఆత్మ అని. మీరు చూస్తే యేసు ప్రభువు పుట్టుక నుంచి ఆ తర్వాత ఆయన సేవలో వచ్చిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడుగా యేసు ప్రభు ఉండగలిగాడు. ఆ తర్వాత మరణించిన తర్వాత పరిశుద్ధుడు కాబట్టే లేపబడ్డాడు. పాపి అయితే లేపబడేవాడు కాదు. ఆయన పాపిగా మారాడు. ఎందుకంటే మీ కొరకు నా కొరకు ఆయన పాపంగా మారాల్సి వచ్చింది. కానీ ఆయన ఏ పాపం చేయలేదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని మరణం నుంచి లేపాడు. దేవుడు ఆయన మరణం నుంచి లేపాడు. ఆయన పాపి ఏంటి, లేచేవాడే కాదు. పాపి చనిపోయిన తర్వాత ఎప్పుడు లేలేడు. అతను దేవునికి దూరంగానే ఉండాల్సిందే. అయితే యేసయ్యను మరణం బంధించలేకపోయింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. కారణం పరిశుద్ధతనిచ్చే ఆత్మతో ఆయన నిరంతరం జీవించాడు కాబట్టి. ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నాడు. మనల్ని పాపం చేయకుండా పరిశుద్ధతలో ఎలా అయితే యేసుప్రభు జీవించడానికి సహాయం చేశాడో అనుక్షణం మీకు నాకు సహాయం చేస్తున్నాడు. రానున్న దినాల్లో మీకు చూపిస్తాను నేను. పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణం నీతో నాతో మాట్లాడుతూ పరిశుద్ధతలో ఉండడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. పాపం నుంచి దూరం ఉండడానికి సహాయపడుతూ ఉంటాడు పిల్లరా. అందుకే ఆయన స్వరం ఎల్లప్పుడూ వినేవారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని స్వరం. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మీద ఉన్నాడు ఆయన. నిన్న వారం మనం చూసుకున్నాం అది. స్పిరిట్ ఆఫ్ లైఫ్ 3వ టైటిల్ ఏంటంటే ఆయన జీవమిచ్చు ఆత్మ. రోమిల్ రాసిన పత్రిక 8:1 మీరు 1-2 వాక్యాలు చూసుకున్నప్పుడు ఆయన జీవమిచ్చు ఆత్మ అని, స్పిరిట్ ఆఫ్ లైఫ్ అని రాయబడింది. నిన్న వారం నేను ఇది కూడా మీకు చెప్పడం జరిగింది. మనమందరూ పాపంలో ఉంటింపులారా, పాపపు దాసత్వంలో ఉంటేమే. దాన్ని బైబిల్లో లా అంటుంది. లా ఆఫ్ సిన్, పాపపు నియమంలో ఉంటాం మనం. మీకు గుర్తుందో లేదో నేను చెప్పాను. పాపపు నియమం అంటే దాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలంటే గురుత్వాకర్షణ నియమము మీకు అర్థమైతే పాపం నియమాన్ని అర్థం చేసుకోవచ్చు. భూమి మీద ప్రజలకు అర్థం కావడంలే ఈ పాపం అంటే ఏంటి అనేది. పాపము ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించుకుంటే, పాపం నుంచి విడుదల పొందుకోకుంటే ఆ వ్యక్తి జీవితం ఎట్లుంటుందంటే, గురుత్వాకర్షణ నియమం మీరు అర్థం చేసుకున్నారు కదా, మీకు తెలుసు కదా, ఏది పైకి వేసినా కిందికి వచ్చేస్తుంది. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి లాగుతుంది. మీరు ఎంత పెద్ద బిల్డింగ్ మీదకి పోయి ఏది పైకి విసిరినా అది కిందికి వస్తుంది. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి లాగుతుంది ఆ యొక్క వస్తువుని. పాపంలో ఉండే వ్యక్తి జీవితం అంతే పిల్లరా. పైకి పోలేడు ఆ వ్యక్తి సక్సెస్ కాలేడు. లోకపరంగా నువ్వు అనొచ్చు బంగారు దండిగా ఉంది ఆయన దగ్గర సక్సెస్ఫుల్. నో, సక్సెస్ఫుల్ వ్యక్తి ఎవరంటే దేవునితో జీవిస్తూ దయా, ప్రేమ, కనికరము, శాంతి, ఆనందము, సమాధానం కలిగి నిరంతరము దేవుళ్ళ జీవించే జీవితం కలిగిన వాడే సక్సెస్ఫుల్ వ్యక్తి. ఆ వ్యక్తి ఎప్పుడు ఇతరులకు క్షేమం కోరుకునే, ఇతరులకు దయ చూపేవాడు, ఇతరులకు ప్రేమించేవాడు, ఇతరులకు సహాయం చేసేవాడు. చాలా ప్రత్యేకంగా ఉంటుంది అటువంటి జీవితం పిల్లల. పాపం లేనివాడి జీవితం. దేవుడు వచ్చినది, యేసుప్రభు వచ్చినది ఆ జీవితం ఇచ్చేదానికి. అయితే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పుట్టుకతోనే పాపపు నియమంలో పుడుతున్నారు. అందుకే చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పడము, చెడ్డ పనులు చేయడం జరుగుతుంది. మీరు చూసింటారు చాలామంది ఏమంటారంటే, నేను చేయకూడదు అనుకుంటాను కానీ ఏం చేస్తాం, అట్లా అయిపోతుంది, నా కర్మ, నా అలవాటే అట్లా, అది నేను మంచిగా ఉండాలని కోరుకుంటాను కానీ ఏం చేస్తాం, నేను అలా అయిపోతుంది. ఈవెన్ పౌలు అంటాడు 7వ అధ్యాయంలో, రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చదివితే మీరు, ఏది చేయాలనుకుంటానో అది చేయలేకపోతానా, ఏది చేయకూడదు అనుకుంటానో అదే చేసేస్తా, ఎవరు నన్ను ఈ పీడ నుంచి విడిపిస్తాడు అంటారు పౌలు. అదే పాపపు నియమంలో ఉన్న వ్యక్తి పరిస్థితి.
ఈ భూమి మీద పాపంలో జీవించే మనిషి సంతోషంగా, సుఖంగా, ఆనందంగా జీవించలేడు పిల్లరా. అందుకే దేవుడు తన కుమారుని పంపించి పాపపు నియమం నుంచి మనల్ని విడుదల చేశాడు. అర్థమవుతుందా? పాపపు నియమం నుంచి విడుదల చేశాడు దేవుడు మనల్ని. అందుకే ఆ పని ఎవరు చేశారు? స్పిరిట్ ఆఫ్ లైఫ్, అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పని ఇది. స్పిరిట్ ఆఫ్ లైఫ్ అని అందుకే అనబడింది. ఆడ మీరు 8:2 చదువుకుంటే, ఆయన యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం జరిగిందంటే పాపపు నియమం నుంచి విడిపించబడి జీవపు నియమంలోకి మనం ప్రవేశించాం. ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఎలా అయితే ఏరోప్లేన్ మీద పని చేయదు. మీరు చూసింటారా? ఏరోప్లేన్ ఎగిరినప్పుడు కింద పడదు ఏరోప్లేన్. ఎందుకంటే దాంట్లో లా ఆఫ్ లిఫ్ట్ ఉంటుందన్నమాట. అంటే ఆ ఇంజిన్లు ఆ యొక్క శక్తిని పుట్టించుకుంటాయి. ఆ ఏరోప్లేన్ కింద పడకుండా పైకి ఎగిరేదానికి ఆ ఇంజిన్ దానికి శక్తి పుట్టిస్తుంది, ఎగిరే శక్తి. ఏ రోజు యేసుక్రీస్తుని నువ్వు నేను ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించామో, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించి ఈ యొక్క పాపపు బంధకాలు మనల్ని లాక్కుండా, పాపం చేయకుండా ఉండే జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఇప్పుడు పాపానికి మన మీద అధికారం లేదు, సాతానికి మన మీద అధికారం లేదు. మనలో ఇప్పుడు జీవపు ఆత్మ ఉండేది. అంటే మనం పాపం చేయకుండా హ్యాపీగా బ్రతకచ్చు పిల్లరా. పాపంకి మన మీద రాజ్యం లేదు. చాలామంది క్రైస్తవులు అంటారు, బ్రదర్ పాపం చేయలేక ఉండలేకపోతున్నానని. నీకు జ్ఞానం లేదు, అందుకే అలా అంటున్నావు. నీ దగ్గర ఇప్పుడు ఎంత శక్తి ఉందంటే పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించే జీవితము దేవునికి ఇచ్చాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగి నీతిమంతుడిగా చేసి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో ఉన్నాడు. పాపం చేయకుండా మనం జీవించగలం. దగ్గర పరిశుద్ధాత్మ సహాయం అడిగితే, పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయి, నేను కింద పడకుండా సహాయం చేయి, పాపం చేయకుండా సహాయం చేయి అని నువ్వు అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బలం ఇచ్చి, నీకు జ్ఞానం ఇచ్చి, నువ్వు పడకుండా జాగ్రత్తగా నేను తీసుకెళ్ళేవాడు ఆయన. అందుకే యేసుప్రభు కూడా అడుగు అడుగులో పరిశుద్ధాత్మ సహాయంతో నడిచాడు. పరిశుద్ధాత్మ లేకుండా యేసుప్రభు ఏ పని చేసేవాడు కాదు. సో ఇది స్పిరిట్ ఆఫ్ లైఫ్, అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే మూడో పని అనే టైటిల్ బట్టి ఆయన పని మీకు అర్థమవుతుంది. నాలుగోది నిన్న వారం చూసుకున్నాము, ఆయనకు స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ అని కూడా పేరు పెట్టబడింది. దత్తపుత్ర ఆత్మ. రోమిల్ రాసిన పత్రిక 8:15-16 చదివితే అక్కడ మంచి మాట రాయబడింది. మీరు ఒకలా నేను చదువుతాను మీకు, తెలుగులో ఏం రాయబడిందంటే 8:15-16. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. మనము ఈ ఆత్మను పొందమంతా దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? మనల్ని తండ్రి అని పిలిచేదానికి మనకు సహాయం చేస్తున్నాడు. దత్తపుత్ర ఆత్మ. మీరు చూస్తే ఇక్కడ ఇంగ్లీష్లో ద స్పిరిట్ హిమ్సెల్ఫ్ ఫార్ యూ డిడ్ నాట్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ స్లేవరీ టు ఫాల్ బ్యాక్ ఇన్ టు ఫియర్, బట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఇప్పుడు ఏం సహాయం చేస్తున్నాడు? మనకు తండ్రి అని పిలవడానికి, తనతో జీవించడానికి, తనను అబ్బా పిత అని పిలవడానికి సహాయం చేస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ చేసే 4వ కార్యం. 4 టైటిల్స్ గురించి మనం నేర్చుకున్నాం. సో పేర్ల ద్వారానే మీరు నేను పరిశుద్ధాత్మ పనిని, పరిశుద్ధాత్మ ఎటువంటి వాడో మనం బాగా అర్థం చేసుకోగలం. ఈరోజు తిరిగి మీకు ఇంకో 3 టైటిల్స్ చెప్పాలని ఆశపడుచున్నా. వీలైతే సమయం ఉంటే ఇంకో సింబల్ గురించి కూడా మీకు చెప్పాలని ఆశపడుచున్నా. నేను ముందే మీకు చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అర్థం చేసుకునేదానికి బైబిల్లో నుంచి ఆయనకిచ్చిన టైటిల్స్ ద్వారానే, ఆయనకిచ్చిన సింబల్స్ ద్వారానే మనం బాగా పరిశుద్ధాత్మ దేవుని అర్థం చేసుకోగలము. 4 టైటిల్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఈరోజు నేను 5వ టైటిల్ మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. ఇది స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అని పరిశుద్ధాత్మకు టైటిల్ ఇవ్వబడింది. స్పిరిట్ ఆఫ్ గ్రేస్, తెలుగులో కృపకు మూలమగు ఆత్మ. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 29లో మీరు ఈ మాటను చూడగలరు. నేను 10వ అధ్యాయం 29లో ఈ యొక్క వాక్యం రాయబడింది. అయితే ఒక మాట చెప్పాలని ఆశపడుచున్న పిల్లరా, ఎందుకు ఇవన్నీ చదువుకోవాల టైటిల్స్ అంటే, పరిశుద్ధాత్మ గురించి నువ్వు క్లియర్గా అర్థం చేసుకుంటే రానున్న దినాల్లో నేను పరిశుద్ధాత్మతో కలిసి ఎలా మనము యేసయ్యలా జీవించడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలా ముందుకు పోగలమని అర్థమవుతుంది.
ముఖ్యంగా ఇవి బేసిక్ విషయాలు నేర్చుకుంటే పరిశుద్ధాత్మ గురించి రానున్న దినాల్లో మనము పరిశుద్ధాత్మ గురించి చాలా లోపలికి డీప్ విషయాలు మనం నేర్చుకుందాం. సో శ్రద్ధగా వినండి, అవసరమా అనుకోద్దండి. ఇవి అర్థమైతే మీకు పరిశుద్ధాత్మ గురించి బాగా అర్థమవుతుంది. రానున్న దినాల్లో ఇంకా చాలా లోతైన విషయాల్లోకి వెళ్తున్నాం మనము. ఓకే, సరే, ఈరోజు నేను ఇంకో టైటిల్ గురించి మీకు చెప్పాలా. 3 టైటిల్స్ గురించి చెప్పాలా. స్పిరిట్ ఆఫ్ గ్రేస్ 10:29, ఏప్రిల్ రాసిన పత్రిక 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. కృపకు మూలమగు ఆత్మ. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే మిమ్మల్ని రక్షణకు నడిపించేవాడు. అమ్మా, ఈరోజు నువ్వు నేను యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాము, రక్షణ పొంది ఉన్నాము, సాల్వేషన్ పొంది ఉన్నాము అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఆ రక్షణకు నడిపించేవాడు. అందుకే కృప వచ్చేటట్లు చేసేవాడు ఆయన. కృపకు మూలమగు ఆత్మ. అందుకే ఎవరైతే ఏ వ్యక్తి అయినా సరే, ఎప్పుడైతే అతను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించాడో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తికి సంజాయిస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి వద్దంటాడు అనుకో, యేసు ప్రభు నాకు వద్దు, అవసరం లేదు, నాకెందుకు ఆయన, నాకు ఆయన అవసరం లేదు అంటాడో, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా మీకు? ఇక్కడ చదువుకున్నాం చూసారా, దేవుని కుమారుని పాదములతో తొక్కుతాడు. ఆ తర్వాత తాను పరిశుద్ధపరచబడ్డకు నిబంధన రక్తం ఉందే దాన్ని అపవిత్రంగా ఎంచుతాడు. ఆయన రక్తాన్ని అపవిత్రంగా ఎంచుతాడు. ఆయన తిరిగి త్రొక్కుటతో సమానం. చూసారా ఎంత భయంకరమైందో ఇది. ఒక వ్యక్తి యేసుప్రభుని తిరస్కరించినప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ యొక్క పనిని తిరస్కరిస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడి యొక్క ప్రణాళిక ఇది పిల్లరా, దేవుని యొక్క ప్లాన్ ఇది. ఏం ప్లాన్ అంటే, మరి పరిశుద్ధాత్మ ద్వారా పాపంలో ఉన్న వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క పాప స్థితి చూపించి ఆ వ్యక్తి పశ్చాత్తాపడేటట్లు చేసి ఆ వ్యక్తిని కంప్లీట్గా క్షమించి దేవుడు ఆ వ్యక్తిని దీవెనలతో నింపాలనేది దేవుని యొక్క ప్లాన్ ఇది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది అందుకే. దేవుని యొక్క ప్లాన్ ఇది. ప్రతి మనిషిని బాగు చేసి, పాపం లేకుండా చేసి, పరిశుద్ధులుగా చేసి, స్వర్గంలో ఉంచుకొని ఆ తర్వాత భూమి మీద ఉన్నంతకాలం ఆ మనిషిని ఆశీర్వదించి మేలుతో నింపాలనేది దేవుని ప్లాన్. ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. ఎందుకు ఈ ప్లాన్ అంటే, ఏదో నువ్వు నేను మంచోళ్ళమని కాదు, కానీ దేవుడు మంచోడు. ఏ ఒక్కరూ నశించి నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలనేది దేవుని కోరిక. అందుకే నువ్వు నేను అడగకపోయినా ఆయనే ఈ ప్రణాళికను వేసి, సృష్టి ఆరంభం నుంచే దేవుడు ఈ ప్రణాళికను వేశాడు. దీన్ని ఇటర్నిటీ ప్లాన్ అంటాం మనం. నిత్యత్వపు ప్లాన్ ఇది. దేవుడే వేశాడు ఈ ప్లాన్. దేవుడు ఏం చేశాడంటే, మరి యేసు ప్రభుని దేవుడు ఎప్పుడైతే మనిషి పాపంలో పడినాడో, పాపంలో పడకముందే దేవునికి ఈ ప్లాన్ ఉన్నది. ఏమని? ఆదాం పాపం చేస్తాడు, పాపంలో పడతాడు, నా నుంచి దూరం అవుతాడు మనిషి. అయితే నేనేం చేస్తానంటే నా కుమారుడుకు యేసుక్రీస్తుని పంపిస్తాను. ఆ కుమారుడు ద్వారా తిరిగి పాపంలో ఉన్న మనిషిని లేపి నాతో చేర్చుకొని నేను ఆ వ్యక్తిని దీవెనలతో నింపి నాతో ఉంచుకొని ఆ వ్యక్తికి స్వర్గం ఇస్తానని దేవుని ప్లాన్ ఇది. దాన్ని దేవుని ప్లాన్ చేశాడు. యేసు ప్రభు ఎగ్జిక్యూట్ చేశాడు దాన్ని. యేసు ప్రభు దాన్ని నెరవేర్చాడు భూమి మీదకి వచ్చి సిలువలో. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, అందుకే మనం చూసుకున్నాం ఏమని రాబడింది పరిశుద్ధాత్మ గురించి? కృపకు మూలమగు ఆత్మ. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, ఆ వ్యక్తి ప్రతి మనిషి దగ్గరికి వస్తాడు పిల్లరా. ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందరి మీద ఆయన అల్లాడుతున్నాడు. అంటే ప్రతి ఒక్క మనిషి మీద ఆయన పని చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి మనిషికి పాపమును ఒప్పిస్తాండేది, మాట్లాడుతాండేది. ఒక రకంగా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యను అర్థం చేసుకున్నట్లుగా, దేవుని అర్థం చేసుకున్నట్లుగా ప్రతి మనిషికి పరిస్థితులు కలగజేస్తూ ఉన్నాడు పిల్లరా. ప్రోత్సహిస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. కానీ
ఎప్పుడైతే మనిషి రిజెక్ట్ చేస్తాడో, నాకు అవసరం లేదు నీ సలహా, నాకు అవసరం లేదు యేసు ప్రభు, నాకు అవసరం లేదు నిజ దేవుని గురించి, నేను చేస్తానదే కరెక్ట్ అంటాడో, నిజంగా ఎంత భయంకరమైన పని చేస్తానంటే ఈ భూమి మీద మనిషి అలా రిజెక్ట్ చేసే మనిషి ఏం చేస్తాడో తెలుసా? యేసు ప్రభుని కాళ్ళతో తొక్కుతా అన్నాడు. ఆయన నిబంధన రక్తాన్ని తిరస్కరిస్తా అన్నాడు. కృప వస్తుంది, దేవుని కృప పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని నిరాకరిస్తా అన్నాడు. పిల్లరా, ఈరోజు నువ్వు నేను యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించి ఉన్నాం అంటే మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తన కృపను, దేవుని కృపను తీసుకొచ్చినప్పుడు మనం అంగీకరించాం. అందుకే మనం ధన్యులం అంటుంది బైబిల్. ధన్యులం మనం, ఆయన రక్తాన్ని స్వీకరించిన మనం ధన్యులం. యెహోవా దేవుడు గల జనులు ధన్యులు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో వచ్చినప్పుడు, నీ దగ్గర నాతో వచ్చినప్పుడు నువ్వు విగ్రహారాధనలో ఉంటేమి, నేను పాపంలో ఉంటేమి, నేను చెడ్డ అలవాట్లు ఉంటేమి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనతో మాట్లాడినప్పుడు మనం అన్నాం, అయ్యా నాకు ఈ దేవుడు కావాలా, నాకు యేసయ్య కావాలా, అవును నేను పాపిని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృప మన మీదకి వచ్చేదానికి మూలమై మనలో పనిచేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని పని బాగా అర్థం కాలపులరా. నేను అదే చెప్పాను మీకు. చాలామంది నేను ఆరంభంలో ఫస్ట్ రోజు చెప్పినప్పుడు నిన్న వారం కూడా చెప్పా, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అనేది క్లియర్గా అర్థం కాలా, ఇలాంటి కన్ఫ్యూజ్ ఉంటుంది జీవితం. చాలామంది ఆయన ఒక శక్తి అనేదే అర్థం చేసుకుంటా అంటారు. మీరు చూసిన చాలామంది క్రైస్తవులతో నేను కలుస్తా, నాకు ఒకప్పుడు అలాగే ఉండేది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి, ఆయన నా మీదకి వచ్చేస్తాడు, నేను కింద పడిపోతాను, నేను స్తుతి ఆరాధనలో గట్టిగా అడసాలా. అది తప్పేం లేదు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన శక్తి మీ మీద పడినప్పుడు చాలాసార్లు పడిపోతాము, ఇటువంటి జరుగుతాయి. కానీ ఆయన కేవలం ఒక శక్తి మాత్రమే. ఆయన ఏదో నా మీదకి వచ్చేస్తాడు, నేను కింద పడిపోతాను అనే, లేకుంటే ఆయన ఒక వ్యక్తిగా మాట్లాడేవాడు అని, ఆయన నాతో అనుక్షణం మాట్లాడుతున్నాడని, ఆయన ఒక వ్యక్తి అని, నాలో ఉన్నాడని, నాతో ఎప్పుడు ఉంటాడని, నిరంతరము నాతో మాట్లాడేవాడనే జ్ఞానం లేకుంటే చాలామంది క్రైస్తవులు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ముఖ్యంగా స్తుతి ఆరాధనలో చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు వీళ్ళు. నేను చాలామంది చూసే వాళ్ళు వచ్చి స్తుతి ఆరాధనలో ఎక్కువగా ఎమోషనల్ అయిపోయి దేవుణ్ణి స్తుతించడం అని పడిపోవడం జరుగుతుంది. వాళ్ళు వాక్యమే విన్న స్థితిలో ఉంటారు, వాళ్ళు వాక్యమే వినరు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఆయన శక్తి, చాలా శక్తి ఆయన, కానీ ఆయన వ్యక్తి అనేది క్లియర్గా అర్థమైతే ఆయన చేసే పని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమేంటుంది, ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత పని చేస్తున్నాడు ఆ వ్యక్తిలో అని. చాలామందితో నేను కలిసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నేనేం చేయగలను బ్రదర్, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నన్ను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాను, నేను కంట్రోల్లోనే ఉన్నాను, నేనేం చేస్తానో తెలియదు అంటారు వాళ్ళు. కానీ అలా కాదు పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ ఆ పని చేయడు. ఎస్, కొన్నిసార్లు పడిపోవచ్చు, కొన్నిసార్లు ఆయన సామర్థ్యం వలన మనము తట్టుకోలేక కింద పడతాం. నేను నమ్ముతాను దానిని, అద్భుతాలు నమ్ముతా, సామర్థ్యమైన కార్యాలు నమ్ముతా, అవన్నీ నా జీవితం జరిగాయి. నేను అట్లా కింద పడిపోవడం సామర్థ్యం ద్వారా చూసా. నా జీవితంలో నేను మినిస్ట్రీ చేసినప్పుడు కూడా నేను కొంతమంది మీద చేయి పెట్టినప్పుడు వాళ్ళు పడిపోవడం జరిగింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యం వచ్చినప్పుడు కొంతమంది పడిపోతారు. కానీ ఆయన చాలా జెంటిల్ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఉదాహరణకి మీ ఇంట్లో ఎవరైనా జెంటిల్ మ్యాన్ వచ్చాడు అనుకోండి, మీరు ఆ వ్యక్తిని మీరు ఇంట్లో వచ్చినప్పుడు, ఆ వ్యక్తి జెంటిల్ మ్యాన్ ఎవరైనా మీ ఇంట్లోకి వచ్చినప్పుడు, మీ స్నేహితుడు కానీ మంచి గౌరవం జ్ఞానం కలిగిన వ్యక్తి జెంటిల్ మ్యాన్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటాడు అతను కదా. మీరు సపోజ్ హాల్లోకి అలౌ చేశారనుకోండి, హాల్లో వచ్చి కూర్చోమంటే సోఫా మీద ఆడే కూర్చోంటాడు ఆయన. మీరు కిచెన్లోకి రమ్మనందే రాయడు ఆయన, ఎందుకంటే ఆయన జెంటిల్ మ్యాన్. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి వాడు పిల్లరా. బాగా అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నానో. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత జెంటిల్ అంటే ఈ సృష్టిలో అందరికంటే జెంటిల్. మీరు వినండి జాగ్రత్తగా, మీరు ఎక్కడి వరకు ఆలోచిస్తే అక్కడి వరకే వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మ వింటున్నారా? వినండి, ఏమని వస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఎక్కడి వరకు ఆలోచిస్తే అక్కడి వరకే వస్తాడు మీ జీవితంలో. మీరు అన్నారనుకో పరిశుద్ధాత్మ దేవునికి, నువ్వు బెడ్రూమ్లో హాల్లో కూర్చో అని, ఆయన హాల్లోనే కూర్చో ఉంటాడు, కదలడం. నువ్వు అన్నావు అనుకో, సరే నా బెడ్రూమ్లోకి కూడా రా పరిశుద్ధాత్మ దేవుడా అని, ఆట వరకే వస్తాడు ఆయన.
నువ్వు అన్నావు అనుకో కిచెన్లోకి రా, ఆటోకి వస్తాడు ఆయన. అంత జెంటిల్. అంటే నిన్ను బలవంతం చేయడు, ఫోర్స్ చేయడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది క్రైస్తవుడైన నువ్వు నేను బాగా అర్థం చేసుకోవాలా. అందుకే పరిశుద్ధాత్మ నీ ఎప్పుడు కూడా నువ్వు నేను అనుక్షణం ఆహ్వానించే స్వభావం కలిగి ఉండాలి. ఎప్పటికీ పరిశుద్ధాత్మతో నువ్వు జీవించాలంటే, మహిమలో, సామర్థ్యంలో, బలంలో జీవించాలంటే, దేవుని బిడ్డగా నువ్వు అర్థం చేసుకో, పరిశుద్ధాత్మ దేవునితో ఎప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉండాలా. పరిశుద్ధాత్మ దేవునికి చెప్పాలి, ప్రభువా నువ్వు నా యొక్క సీనియర్ పార్ట్నర్. నేను చెప్పాను పౌలు ఎంగిచ్చో ప్రపంచంలో పెద్ద సంఘం అయింది. ఆయన ఎప్పుడు ఏం చెప్తాడో తెలుసా, పరిశుద్ధాత్మ నువ్వు నా సీనియర్ పార్ట్నర్వి, నువ్వే మెయిన్. మీరు నేను అలా చెప్పేవారమే ఉండాలి అనుక్షణం. నా జీవితం నీది పరిశుద్ధాత్మ తండ్రి, నా మైండ్లో నువ్వు ఉండు, నా శరీరంలో నువ్వు ఉండు, నా పిల్లల్లో నువ్వు ఉండు, నా ఇంటికి నువ్వు హెడ్వి, నువ్వు చెప్పిందే జరగాల, నువ్వు చెప్పు, నువ్వు నా సహాయకుడివి, పూర్తి సహాయం చేయి, నాకు నీ సహాయం కావాలా, నువ్వు లేనిది నేనేం చేయలేను, పరిశుద్ధాత్మనే నా సహాయం కావాలా నాకు. రానున్న దినాల్లో మీకు చూపిస్తాను నేను. యేసు ప్రభు కూడా ఒక అడుగు వేసేవాడు కాదు పరిశుద్ధాత్మ లేకుంటే. సో పరిశుద్ధాత్మ దేవుడు జెంటిల్ పిల్లరా, ఆయన నిన్ను ఫోర్స్ చేయడు. చాలామంది అంటారు ఆయన నేనేం చేయలేను బ్రదర్, పరిశుద్ధాత్మ గట్టిగా అరసలేంది ఉండలేను. నో, అన్నిటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు పని చేసినప్పుడు కంట్రోల్ మన చేతిలో ఇస్తాడు. ఆయన ఫోర్స్ చేయడు. నేను ఒక స్టోరీ మీకు చెప్తాను. నేను చాలా కాలం క్రితం విన్నా ఆ స్టోరీ. అదేంటంటే, ఒక ఇంట్లో స్టోరీనే కానీ నిజం ఇది. ఒక ఇంట్లో ఒక వ్యక్తి యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాడంట. రక్షకుడుగా అంగీకరించిన తర్వాత యేసు ప్రభు ఆయనతో వచ్చాడు. యేసు ప్రభు ఆయనతో వచ్చినప్పుడు ఆ వ్యక్తి అన్నాడంటే యేసు ప్రభుకి, ఇక నువ్వు నేను కలిసి ఉండాలి కదా యేసు ప్రభువా, నువ్వు పైన బెడ్రూమ్లో నువ్వు ఉండు, కింద నేను ఉంటాను అన్నాడంట యేసు ప్రభుతో. అయితే సరే అని యేసు ప్రభు పైన ఉన్నాడు, ఈయన కింద ఉన్నాడు. రాత్రి వచ్చి వాకిలి కొడతానంట ఎవరని చెప్పి వాకిలి తీస్తే సాతాను బయట నిలబడుకున్నాడంట. ఇది ఎంతో నిజమైన స్టోరీ పిల్లరా. అయితే సాతాను నిలబడుకుంటే సాతానుతో ఈ వ్యక్తి అంటానంట, నువ్వు నా జీవితంలో అధికారం లేదు నీకే, యేసు ప్రభు నా ప్రభు, నువ్వు ఎలా వస్తావు నా ఇంట్లోకి, దూరం పో అంటానే కూడా వాడు దుబ్బుతానంట వాకిల్ని. మరి ఎటు ఒక ఇబ్బందులు పడి మొత్తానికి లాక్ చేసేసాడు, డోర్ లాక్ చేసేసి మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి అన్నాడు, యేసయ్యా నీకు తెలుసా ఏం జరిగిందో, సాతాను మరి నా మీద అటాక్ చేస్తాడు అన్నప్పుడు, అలా అన్నప్పుడు ఎందుకు నువ్వు రాలేదు వాడు వచ్చినప్పుడు అంటే, యేసుప్రభు అన్నాడంట, నువ్వు నాకు ఈడు ఉండమంటే పైన హాల్లో అప్స్టేర్లో ఉండమంటే కదా, నేను ఈడు ఉన్నాను అన్నాడంట. అందుకే నువ్వు ఈడు ఉండమంటే నేను ఈడే ఉన్నా అన్నప్పుడు, అచ్చా అట్లనా, సరే నువ్వు పని చేయి, పైన వద్దు కానీ నువ్వు కిందికి రా బెడ్రూమ్లోకి, నీకు ఇంకో బెడ్రూమ్లో నువ్వు ఉండు, నేను ఒక బెడ్రూమ్లో ఉంటాను అన్నాడంట. మళ్ళా నెక్స్ట్ రోజు సాతాను వచ్చాడు ఆ ఇంట్లోకి. వచ్చి వాకులు కొడుతుంటే పోయి చూస్తే మళ్ళా సాతాను మరి అదేవిధంగా వాడిని బలవంతాన దొబ్బాడు మొత్తానికి బయటికి. అది చేసి మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశాడు, ఏం చేసా మళ్ళీ వస్తున్నాడు వాడు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, యేసుప్రభు మళ్ళా అంటే, అదే నువ్వు పైన ఉండమంటివి మళ్ళీ ఇప్పుడు కింద ఉండమన్నావు, నేనేం చేసేది అన్నాడంట. అయితే సరే ఇప్పుడు సరే నువ్వు పని చేయి, పైన కింద నువ్వే ఉండు అన్నాడంట. అన్నప్పుడు మూడో రోజు మళ్ళా సాతాను వచ్చాడు, వాకిలు కొడతా అన్నాడంట. మళ్ళా వీడు వాకిలు తీసేళ్ళకి ఈ వ్యక్తి మళ్ళా వాడు అదే విధంగా ఇబ్బంది పెడతాడు. ఈ వ్యక్తి మళ్ళా అట్లా ఇట్లా చేసి వాడిని సైతాన్ని బయట దుబ్బి వచ్చానంటే, యేసయ్యా ఏందయ్యా ఇది, యేసుప్రభు అన్నాడంట, నువ్వు ఎంత పర్మిషన్ ఇస్తే అంతవరకే నేను చేయగలను. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, అయ్యా క్షమించయా, ఇదిగో బీగం చోలు నువ్వు తీసుకో అయ్యా, నా జీవితపు బీగం చోలు నువ్వు తీసుకో, ఇక నుంచి నువ్వు శిరస్సువి, నేను నీ దేహాన్ని అన్నాడంట. అప్పుడు నెక్స్ట్ రోజు వాకిలు తడుతుంటే యేసుప్రభు పోయి వాకిలు తీశాడంట. సాతాను ఎక్కడొస్తాడు ఇంకా. ఇది స్టోరీ కాదు కానీ ఇది 100% నిజం. ఒక క్రైస్తవుడు ఈరోజు ఇబ్బందులు ఉన్నాడంటే అదే చేస్తానండి. ఆ వ్యక్తి యేసుప్రభు కాదు, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. యేసుప్రభు రాడు ఇంకా, యేసుప్రభు ఆడ కూర్చున్నాడు. యేసుప్రభు రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఇప్పుడు నీతో. నువ్వు ఎంత పర్మిషన్ ఇస్తే అంతే చేయగలడు. అందుకే జెంటిల్మ్యాన్ అన్నాను నేను.
ఆయన నిన్ను గొంతులో పట్టుకోడు ఎప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి గొంతు పట్టుకొని ఏదో చేస్తాడు. నో, ఆయన బలవంతం చేసేవాడు కానీ నిన్ను చర్చికి తీసుకెళ్ళి మెడ పట్టుకొని చర్చికి తీసుకొచ్చి మెడ పట్టుకొని బాప్తిజం ఇచ్చి మెడ పట్టుకొని నిన్ను క్రైస్తవుడుగా చేసేవాడు కాదు. అట్లా ప్రపంచం అనుకుంటుంది వీళ్ళు ఏదో బలవంతం చేస్తారని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత జెంటిల్మ్యాన్ అంటే నిన్ను బతిమలాడతాడు, ప్లీడ్ చేస్తాడు. బాబు వద్దు నాన్న, ఈ పని చేయకు అని క్రైస్తవుడైన నీకు, రక్షింపడు నీతో బలవంతం చేయడానికి మాట్లాడతాడు. నువ్వు ఇనలేదనుకో, నువ్వు ఇదే పని చేస్తాను. ఏం చేశానో తెలుసా? ఆయన కాళ్ళ కింద తొక్కుతాను, ఆయన నిబంధనను తిరస్కరిస్తాను. ఆయన నిన్ను బలవంతం చేయడు కానీ నిన్ను భంగపోయేవాడు ఆయన. నువ్వు ఇనలేదనుకో, నీకు ఫోర్స్ చేయడు ఆయన, నువ్వు అనుకున్నట్లుగా జెంటిల్ మ్యాన్ ఆయన. ఒక ప్రశ్న అడుగుతున్నా మీకు నేను, ఎంతమంది మీ జీవితంలో ఆయన చీఫ్గా ఉన్నాడు? ఎంతమంది జీవితాల్లో బీగంచోలు ఆయన చేతిలో ఉన్నాయి? ఎంతమందికి ఆయనే సమస్తమే ఉన్నాడు మీలో? నేను చాలామంది క్రైస్తవుల్ని చూశాను పిల్లరా. చాలామంది క్రైస్తవులు ఎట్లా తెలుసా బ్రదర్, అంత లోపలికి వెళ్ళకూడదు బ్రదర్, డీప్గా దేవునిలోకి కొంత ఉండాలి ఆ దేవునిలో అనే చాలామంది క్రైస్తవులు ఉన్నారు. అలా ఉంటే నీ ఇంటి వాకిలు ఎప్పుడు తట్టేవాడు ఎవరు తెలుసా? సాతాను. చాలామంది నేను చూశాను నా యొక్క పాస్టర్ జీవితంలో, వచ్చి సండే మాత్రమే వాళ్ళు అట్లా, మిగతా సమయం అంతా లోకంలో. కొంతమంది దేవుడు కావాలా, వాళ్ళకి దీవెనలు కావాలా, కొంత టైమే ఒక అధ్యాయం చదవడము, ఏదో కొంత ప్రార్థన. రకరకాల క్రైస్తవులు ఉన్నారు పిల్లరా. అది చెల్లదు. ఇది మతం కాదు. నువ్వేదో గంట సేపు దేవునికి ఇచ్చి 23 గంటలు నీకోసం వాడుకున్న దానికి. ఇది శిరస్సు దేహం యొక్క సంబంధం, ఇది తండ్రి బిడ్డల యొక్క సంబంధం. అందుకనే నువ్వు నేను ఎప్పుడు తన కోసం బ్రతకాలా, దేవుని కోసం. అందుకే చెప్పాను నేను, పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడు నేను చెప్పాలయ్యా, నువ్వు హెడ్వి, నువ్వు ఎట్లా చెప్తే అట్లే, నువ్వు ఎక్కడ పోమంటే అక్కడ పోతా, నువ్వు ఏం చేయమంటే అక్కడ ఆ పని చేస్తా, నువ్వు లేని నేను పోలేను, నువ్వు నాకు కావాలా, నీ సహాయం నాకు కావాలా, నువ్వు లేని ఒక క్షణం కూడా నేను ముందుకు వెళ్ళలేను అనేది ఉండాలా పిల్లరా. చాలా అవసరం. ఈరోజు చాలామంది నేను చూస్తుంటాను, మొబైల్కి ఇచ్చిన టైం కూడా దేవునికి ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది బైబిలే చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ప్రార్థనే చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏం జీవితం అది? చాలా కష్టాల్లో ఉంటావు. ఏసే ఉంటాడు నీ జీవితంలో, కానీ నువ్వు చాలా సమస్యల్లోనే అయ్యి వెళ్తుంటావు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ యొక్క ఆత్మకు, కృపని, ఏమాత్మ మనం చదువుకున్న కృపకు మూలం ఆత్మతో నడవడంలా. నువ్వు పరిశుద్ధాత్మ సంబంధంలో ఉంటే నీ మీద ఎప్పుడు కృప ఉంటుంది, అన్నీ చేయగలవు నువ్వు. నీ జీవితంలో సాతానికి, పాపానికి ఎక్కడ అధికారం ఉండదు. నువ్వు ఎప్పుడు సక్సెస్ఫుల్ వ్యక్తి అయి ఉంటావు. సో కృపకు మూలముగా ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన కృప తెచ్చేవాడు. నేను ఇప్పుడే చెప్పాను కదా, లోకానికి అర్థం కావడంలే. చాలామంది బయట ఏమనుకుంటారంటే ఈ క్రైస్తవులు మతాన్ని మారుస్తున్నారు. తండ్రి తన కుమారుని మార్చుకోలేని లోకం ఇది, తాను మార్చుకోలేని లోకం ఇది. చాలామంది నేను చూశాను, కొంత తాగేవాళ్ళు, వాళ్ళు ఏమంటారు తెలుసా, ఏం చేశాం సార్, ఎంతో ప్రయత్నం చేస్తాను కానీ తాగకూడదని తాగలేకపోతాను. ఒక మనిషి తానే మార్చుకోలేని ఈ లోకంలో తల్లిదండ్రులు మార్చలేరు పిల్లల్ని. అటువంటి లోకంలో ఉండి మేము ఎలా ఇంకోరిని క్రైస్తవులుగా మారుస్తాం? మేము మార్చము. ఈవెన్ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎవరిని మార్చాడు, ఫోర్స్ చేయడు ఆయన. నేను ఇప్పుడే చెప్పినట్లుగా కృపకు మూలముగా ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఒక వ్యక్తి దగ్గర వచ్చి మాట్లాడతాడు, అయ్యా ఇదిగో నువ్వు ఈ బంధకాల్లో ఉన్నావు, పాపంలో ఉన్నావు, శాపంలో ఉన్నావు, కన్నీటిలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, శోధనలో ఉన్నావు. నేను ఇదిగో నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నీ కొరకు యేసయ్య చనిపోయాడు, ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడితే నువ్వు బాగా సంతోషకరమైన జీవితంలో ఉంటావు, నువ్వు మేలుల్లో ఉంటావు, నువ్వు నరకానికి పోవు అని పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడతాడు. ఫోర్స్ చేయడు ఆయన కూడా. ఎప్పుడైతే ఆ వ్యక్తి అంటాడో, అయ్యో అట్లనా, అయితే నేను యేసు ప్రభు నాకు కావాలి, అవును నాకు ఈ పీడ నుంచి బయట రావాలంటాడో, ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మార్చేది. క్రైస్తవుడు ఎవరిని మార్చలేడు, పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. అందుకే మీరు ఎవరు కూడా
ఎవరిని ఆపలేరో యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించకుండా. చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి సృష్టి ఆరంభం నుంచే. ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గర పోకుండా చేయాలని, రక్షకుడుగా అంగీకరించకుండా చేయాలని, యేసుప్రభుని నమ్మకుండా చేయాలని. అయిందా? నేను అలాగే అనుకున్నాను. నాకెందుకు యేసుప్రభు అనుకున్నాను నేను ఆరంభంలో. కానీ ఆయన కృప నా మీదకి వచ్చింది. కృప ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నాకు చెప్పడం ద్వారా నేను అర్థం చేసుకొని ఈరోజు నిజమైన ప్రభువు యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించాను. అది పరిశుద్ధాత్మ చేసే పని. నీకు నాకు బాగా అర్థం కాల దేవుని బిడ్డలమైన మీకు నాకు ఆయన కృపకు మూలముగా ఆత్మ, అది ఆయన టైటిల్. ఇదంతా ఆయన చేస్తాడు. ఆయన మనసును మార్చేవాడు ఆయన. ఓకే, ఆరో టైటిల్. ఇప్పుడు ఆరో టైటిల్ మనం చూసుకుంటున్నాం, స్పిరిట్ ఆఫ్ గ్లోరీ. మొదటి పేతురు 4:4 మీరు చూసినట్లయితే స్పిరిట్ ఆఫ్ గ్లోరీ అని పరిశుద్ధాత్మ దేవునికి పిలువబడింది. 4:4 మొదటి పేతురు 4:4 అపరిమితమైన 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ. స్పిరిట్ ఆఫ్ గ్లోరీ అంటే మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. అబ్బా, ఎంత మంచి మాట ఇది. అంటే క్రీస్తు నామం నిమిత్తము మనం నిందల పాలైనప్పుడు అప్పుడు ఈ యొక్క మహిమగల ఆత్మ ఎప్పుడు మన మీద నిలబడుకుంటాడు. చాలా అవసరం ఈ కాలానికి. ఇప్పటికి ఎండింగ్ డేస్లో చాలా పని ఉంది మనకు. ఈ వాక్యం బాగా వినండి. ఏం రాయబడింది, ఏమంటున్నాడు పేతురు ఇక్కడంటే, మీకు నాకు బాగా తెలుసులారా, బైబిల్ చదివే మీకు నాకు, సంఘం ఆరంభమైన నాటి నుంచి సంఘం ఎత్తబడేంత వరకు కూడా సంఘము శోధనలో అయి వెళ్తుంది. ఎలా? సువార్త చెప్పనీయకుండా, ఈ యొక్క తండ్రి యొక్క ప్రణాళికను మనం చెప్పనీయకుండా మనల్ని హింసించడము జరుగుతూ ఉంది. ఇది సంఘం ఆరంభమైన నాటి నుంచి ఉంది. అందుకే మనం జడియకూడదు, దీనికి భయపడకూడదు. మనము సువార్త చెప్పే విషయంలో ఏమాత్రము వెనకాడకూడదు. ఇది తప్పకుండా జరుగుతుంది. శోధించబడతాం, కొట్టబడతాం, తిట్టబడతాం, జైల్లో వేయబడతాం, దూషించబడతాం, నిందలు వేయబడతాం. కానీ మనం భయపడకూడదు వాటికి అన్నిటికీ. అలా భయపడకుండా జీవించే వ్యక్తి మీద ఎవరు ఉంటారంట? ఎవరు ఉంటారు? మహిమా స్వరూపి అయిన ఆత్మ ఆ వ్యక్తి మీద ఎప్పుడు పని చేస్తూ ఉంటాడు. మీకు ఒక మాట చెప్తాను నేనండి. ఒక క్రైస్తవుడు జీవితంలో ఒకే ఒక శ్రమ వచ్చేది ఆ వ్యక్తికి. అదేంటంటే సువార్తకు సంబంధించిన శ్రమ. చాలామంది క్రైస్తవులు ఏదేందో శ్రమల్లో అవి వెళ్తా అంటారో అవన్నీ తెచ్చి యేసయ్య కొరకు బ్రదర్ ఇవన్నీ నేను శ్రమ పడతానంటారు. అబద్ధం. నువ్వు రోగంలో పోతానో, లేకుంటే నువ్వు దరిద్రంలో పోతానో, లేకుంటే నువ్వు ఇంకా అనేక నిందల పాలు అవుతానో, వేరే విషయాలు అవి నీ తప్పు వలన అవుతానేది. సువార్త నిమిత్తం తప్పించి నీకు దేవుడు ఏ సమస్య శోధనలో పన్నీడు. అయితే నువ్వు ఏదైనా సమస్యలో పడుతున్నావు, ఈరోజు నీ కష్టాల్లో పడినావు, నీ ఇరుక్కుని ఉన్నావు అంటే నీ నేచర్ సరిగా లేదు, లేదంటే నువ్వు చేసిన తప్పులే దానికి కారణం. అందుకే చూడండి, యెషయా గ్రంథంలో 50 జస్ట్ మీకు మాట చెప్తాను. నిన్న నేను ఈ వాక్యము చదువుతున్నప్పుడు నాకు 68 అనుకుంటా. చూడండి, నువ్వు ఈరోజు కష్టాల్లో ఉన్నావంటే యెషయా గ్రంథము 59లో నువ్వు చూస్తే, రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా నిలిచాయి. ఈరోజు నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లోనో, రోగంలోనో, లేకుంటే నీకు దేవునికి అడుగుతాండేది ఏదైనా నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే నీవు పాపం గురించి ఆలోచించాలి. నువ్వు ఏదో పాపంలో ఉన్నావు. మీ పాపములు ఆయన ముఖం మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతుల రక్తం చేతను మీ వేళ్ళ దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధంలాడుచున్నవి, మీ నాలుక కీడును మాట్లాడుచున్నవి. చదువుకోండి ఆ అధ్యాయం అంతా. ఒక వ్యక్తి, దేవుని బిడ్డ అయిన వ్యక్తి, కొన్ని సువార్తకు సంబంధించిన శ్రమ అందరికీ వస్తుంది. అది మంచి శ్రమ, చాలా మంచిది. అది ప్రాణం కూడా ఇచ్చు సువార్త కొరకు. అవి కాకుండా ఏనేనో కష్టాల్లో నువ్వు వాళ్ళతో కొట్లాడుకుంటా, వీళ్ళతో కొట్లాడుకుంటా, అనేక కష్టాల్లో, అప్పుల్లో, పీడలో అయి ఉన్నావు అనుకో, అది దేవుని తరఫున వచ్చిన శ్రమ కాదు. దాన్ని దేవుని కోసం శ్రమ పడతానడం అబద్ధం. ప్రభు కొరకు వచ్చే శ్రమలో ఏమో తెలుసా, ఆయన గురించి
నువ్వు బయటికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు, ఆయన గురించి నిలబడినప్పుడు నీకు శ్రమలు వస్తాయి. అవి మంచి శ్రమలు. ఆ శ్రమలు పడే వ్యక్తి మీద ఎవరుంటారు? మహిమగల ఆత్మ ఎప్పుడు ఆ వ్యక్తి మీద నివాసం చేస్తూ ఆ వ్యక్తిని బలపరుస్తూ ఉంటాడు. కొన్ని సమస్యలు చెప్తాను మనకు సువార్త నిమిత్తం వచ్చే శ్రమలు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ రాయబడింది. మార్కు సువార్త 10వ అధ్యాయంలో చక్కగా యేసుప్రభు చెప్పాడు, ఈ శ్రమలు మనకు వస్తాయని, దాని గురించి భయపడద్దని కూడా చెప్పాడు. ఏమన్నాడు చూడండి, 10వ అధ్యాయంలో 28లో పేతురు 10:28 మార్కు సువార్త, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదములైనను అక్కజనులైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు, ఈ హింసలు ఉంటాయి మీకు నాకు. ఎందు గురించి? యేసయ్య గురించి. తల్లిదండ్రులు విడిచిపెడతారు, భార్యాభర్తలు విడిచిపెడతారు, ఆఫీస్లో మీకు ఏడిపిస్తారు, మీకు తక్కువ కులమనో తక్కువ మతమనో నువ్వు చెడ్డవాడివనో దూషిస్తారు. అది మంచిది, దాని గురించి నిరుత్సాహపడద్దు. కావాలంటే లూకా సువార్త 6:22 నుంచి కూడా కొన్ని మాటలు చదువుదాం చూడండి. 6:22, మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి, ఇదిగో మీ ఫలం పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. అయ్యో, చూసారా, ఇవన్నీ మీరు చూస్తే ఇవన్నీ దేవుని బిడ్డలకు వచ్చే శ్రమలు. అయ్యో ధనవంతులారా, మీరు ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా, మీరు ఆకలి గొందురు. అయ్యో, వాళ్ళ గురించి అంటున్నాడు ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖిస్తారు, వాళ్ళు నవ్వుతారు, మనల్ని దుఃఖపరుస్తారు, అయితే భయపడదు. 26, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. వినుచున్న మీతో చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించు వారికి దీవించుడి, మిమ్మల్ని బాధించు వారికి వరకు ప్రార్థన చేయడి. అదేవిధంగా 2వ తెస్సలోనికలు రాసిన పత్రిక, ఈ శ్రమలు మనకు వస్తాయి, రావాలా, మంచిది, ఏమాత్రం దాని గురించి మనం భయపడకూడదు. ఇది దేవుడే మనకు వస్తాయని చెప్పాడు కాబట్టి సంతోషంగా దీని గురించి భయపడకుండా ముందుకెళ్ళాలి. ఈ శ్రమలు చాలా మంచి శ్రమలు ఇవి. 6వ వాక్యం నుంచి, 1 తెస్సలోనికల పత్రిక 6వ వాక్యం నుంచి, ప్రభువైన యేసు తన ప్రభావం కనుపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడి వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయం ఉంది. ఇప్పుడు వాళ్ళు మనల్ని హింసిస్తారు, హింస పొందాలి, మనం శ్రమ పెడతారు, తిడతారు, కొడతారు, ముఖం మీద కొడతారు, సువార్త పంచుతంటే మనల్ని దొబ్బేస్తారు, కింద వేసి కాళ్ళతో కొడతారు, పత్రాలని చింపేస్తారు, బైబిల్ని కాల్చేస్తారు. పిరుడా, అయితే భయపడకు, కొట్టించుకున్నా సరే మనం సత్యం చెప్పాలా. నరకపు వేదన చాలా భయంకరమైనది. కొడితే దెబ్బలు తగులుతాయి, చివరికి ఒకరోజు మనం చనిపోతామేమో కొట్టడం వలన. కొంతమంది చనిపోయారు దేవుని బిడ్డలు. కానీ కొడుతున్న వారికి సువార్త చెప్పడం మనం ఆపితే వాళ్ళు నరకానికి వెళ్తారు. నరకం చాలా భయంకరమైన స్థలం. మనం ప్రాణం పోయినా ఇతరుల నరకానికి పోకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకు మనం దూషింపబడినా పర్లేదు, చాలా కష్టపడాలి. కొన్ని దినాలు ఉన్నాయి, చివరి దినాలు ఉన్నాం. క్రైస్తవులైన దేవుని బిడ్డవైన నువ్వు నేను కొడతారని భయపడకూడదు, పోలీస్ స్టేషన్లో వేస్తారని భయపడకూడదు. మనము దేవుని ప్రేమను పంచాలా, సత్యమును పంచాలా. కొడితే కొట్టించుకుందాం, తిడితే తిట్టించుకుందాం, కానీ సువార్త చెప్పడంలో వెనకాడకూడదు. మనం ప్లేరా యేసయ్య చెప్పాడు అప్పుడే, వారి మీద కృప మహిమగల ఆత్మ వారి మీద ఉంటుంది. మహిమగల ఆత్మ, నాకు చాలా సంతోషం, మహిమగల ఆత్మ నా మీద ఉండాలి. దెబ్బలు తింటానప్పుడు ఆయన నన్ను స్టెఫన్లా కాపాడతాడు, స్టెఫన్ని కాపాడినట్లుగా, పౌలుని కాపాడినట్లుగా కాపాడతాడు. కానీ నువ్వు భయపడి ఇంట్లో కూర్చుంటే అనేక మంది నీ ద్వారా దేవునికి రాజ్యంలోకి రావాల్సిన వారు నరకానికి వెళ్ళిపోతారమ్మా. చూడు, అందుకే 2వ కొరింథీలో 2వ వాక్యంలో చాలా మంచి మాట రాయబడింది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14 నుంచి 16 వరకు మీరు చూస్తే మంచి మాటలు అక్కడ రాయబడ్డాయి. 2వ కొరింథీ 2వ అధ్యాయము 14 నుంచి 16 వాక్యాల్లో నేను సువార్త చెప్పేది ఎందుకు కొడతారు వాళ్ళు? ఎందుకు కొడతారో తెలుసా? మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తు గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయసాంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఇప్పుడు వినండి, రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాం. మనం సువాసనే ఉన్నాం, అందుకే కొడతారు. కొంతమంది ఎందుకు కొడతారు, కొంతమంది ఎందుకు మెచ్చుకుంటారంటే ఇక్కడ చూడండి, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగా, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాం. మనం వాసన.
కొంతమందికి చెడ్డ వాసనగా ఉన్నాం, అందుకే కొడతారు. కానీ కొంతమందికి సువాసనగా ఉన్నాం. మనల్ని కొట్టినా పర్లేదు, కొంతమంది రక్షింపడినా వారి జీవితానికి నేను సువాసన. నాకైతే నేను మీకు ఈ సంఘానికి చెప్పేది, వింటున్నా నీకు చెప్పేది, దెబ్బలు తిన్నా, శపించబడినా, వాళ్ళ ద్వారా దూషించబడినా, తృణీకరించబడినా, నువ్వు చెడ్డోడని పిలిపించుకున్నా సువాసనగా మారు. వారికి వాక్యం చెప్పు, సువార్ చెప్పడానికి ఏమాత్రం వెనకాడకు. సో ఏం నేర్చుకున్నాం? 1 పేతురు 4:16 మళ్ళీ వస్తాం, 4:14కి. అక్కడ ఏం రాయబడింది? క్రీస్తు నిమిత్తము మీరు నిందల పాలైన మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. 16వ వాక్యం కూడా చదవండి. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. అందుకే శిష్యులు ఎంతో దెబ్బలు తిని కూడా సంతోషంగా వెళ్ళారు. ఈరోజు సింహాసనం మీద కూర్చొని నీ దిక్కు నా దిక్కు దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీ దిక్కు నాకు పౌలు, పేతురు, అబ్రహాము, దైవజనులు అందరూ చూస్తున్నారు. నీ దిక్కు నా దిక్కు. 12:1 రాయబడింది, ఎబ్రిల్ రాసిన పత్రిక 12:1. వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. నువ్వు సీయోను పట్టణంలో నివసిస్తున్న వ్యక్తివి, భయపడతావా సువార్త చెప్పేదానికి? ఇక సమయం లేదు, భయపడకూడదు. ఎవరు కలిసినా సువార్త చెప్పాలి మనం, వాళ్ళు ఉమ్మి వేసినా సువార్త చెప్పాలి మనం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద నిలిచింది ఎందుకో తెలుసా? మహిమగల ఆత్మ నిన్ను వాడుకునేదానికి, నీ నోటిని వాడుకునేదానికి. సిగ్గుపడక సువార్త చెప్పినప్పుడు ఆయన మహిమ మన మీద నిలబడుతుంది. ఓకే, ఇది 5వ టైటిల్. 6వ టైటిల్ మనం చూసుకున్నాం. 7వ టైటిల్ కూడా మనం చూసుకొని ముగించుకుందాం. సమయం తక్కువ ఉంది, మనము రేపు వారము ఎక్కువ సమయం వాడుకుందాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 9:14 మీరు చూసినట్లయితే ఆయన నిత్యుడగు ఆత్మ అని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుని టైటిల్ ఏంటి? నిత్యుడగు ఆత్మ. ఓకే, 9:14లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మాట మీకు దొరుకుతుంది. నిత్యుడగు ఆత్మ. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆయన ఏ ఆత్మ అంతా? నిత్యుడగు ఆత్మ. అంటే మీరు చూస్తే పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడగు ఆత్మ అని ఎందుకు రాయబడిందంటే, యేసు ప్రభుని తల్లి గర్భం మరియమ్మ గర్భంలో పెట్టిన నాటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుతోనే ఉన్నాడు. పుట్టినప్పుడు ఉన్నాడు. ఆ తర్వాత తన సేవకు ఆరంభమైనప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అభిషేకింపబడ్డాడు. చివరికి యేసు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? సిలువలో చనిపోతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు యేసయ్యతో. ఆ తర్వాత తిరిగి లేచినప్పుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే యేసు ప్రభు లేపబడ్డాడు. అందుకే ఆయన నిత్యుడుగు ఆత్మ అని రాయబడింది. ఇది సంతోషకరమైన వార్త ఏమంటే, ఈరోజు అదే నిత్యుడుగు ఆత్మ, అదే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఉన్నాడు. ఏ రోజు నువ్వు యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించావో ఆ రోజు నుంచి నువ్వు దేవునికి ఆలయంగా మారావు, పరిశుద్ధాత్మకు ఆలయంగా మారావు. 2 కొరింథీ 6వ అధ్యాయము మీరు 14 నుంచి చదువుకుంటూ పోతే 18లో అంటాడు, మీరు నాకు దేవుని ఆలయమే ఉన్నారు, మీలో నేను నివసిస్తున్నాను, మీలో సంతరిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి ఎప్పటికీ వెళ్ళడిపోలేరా. ఇటర్నల్ స్పిరిట్ ఆయన. పాతకాలంలో పాత నిబంధన గ్రంథంలో వచ్చిపోయేవాడు, కానీ ఇప్పుడు శాశ్వతంగా మనలో నిలబడి ఉన్నాడు ఆయన. సో ఈ యొక్క 7 టైటిల్స్ మీకు నేను చెప్పడం జరిగింది. ఈ 7 టైటిల్స్ ద్వారా మీకు అర్థమై ఉంటుంది. మీరు పరిశుద్ధాత్మ విషయాలు, నేను సింబల్ గురించి ఈరోజు చెప్పాలనుకున్నాను, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడికి ముగిస్తున్నా. రేపు వారం మనము సింబల్స్ గురించి చూసుకుందాం. రానున్న వారాల్లో పరిశుద్ధాత్మ పనిని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, విన్న బిడ్డల్ని పరిశుద్ధాత్మ దేవా బలపరచండి, జ్ఞానం ఇవ్వండి, మనోనేత్రాలు తెరవండి. పరిశుద్ధాత్మ గురించిన విషయాలన్నీ వీరు నేర్చుకొని ఉండగా మీరు ఇంకా వీరితో మాట్లాడి వీరిని బలపరచమని, ఇదిగో ఈరోజు విన్నట్లుగా 3 టైటిల్స్ మేము అయినా మరి వాటి గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకొని నీ పరిశుద్ధాత్మ నీ సహాయం పూర్తిగా తీసుకొని ముందుకెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామములో కూర్చున్నాం తండ్రి. ఆమేన్.